అందరిలాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? సోషల్ మీడియాలో స్క్రోల్ చేసేటప్పుడు మీ వీడియోస్ మీరు చూసుకొని అవి పాపులర్ అవడం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వచ్చిన కంటెంట్కి సరిగ్గా వ్యూస్ రాక, సరిగ్గా రీచ్ లేక బాధపడుతున్నారా? జుట్టు పీక్కుంటున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాంటి మన అందరికీ వచ్చే డౌట్స్ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటాం, కానీ ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి అనేది మనకు తెలియదు. ఎలాంటి కంటెంట్కి వ్యూస్ వస్తాయో కూడా మనకు తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి కంటెంట్ మనం పోస్ట్ చేస్తే, ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవుతే మన వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయో స్టెప్ బై స్టెప్ గైడ్లో మనం తెలుసుకుందాం. ఇందులో స్టెప్ 1, చూజ్ యువర్ నీష్. మనలో చాలామందికి చాలా రకాల ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంతమందికి కుకింగ్ అంటే ఇష్టం. కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కుకింగ్కి సంబంధించిన వీడియోస్ చేయొచ్చు. లేదా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తూ వ్లాగ్స్ చేయొచ్చు, ఆ ప్లేసెస్ గురించి మాట్లాడొచ్చు. మ్యూజిక్ గురించి ఇష్టం ఉన్న వాళ్ళు మ్యూజిక్ క్రియేట్ చేస్తూ అప్లోడ్ చేయొచ్చు. లేదా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే టీచ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయొచ్చు. లేదా మన ఇంట్లో అందరికీ పెట్స్ ఉంటాయి కాబట్టి పెట్స్ వీడియోస్ అయినా మనం పోస్ట్ చేయొచ్చు. స్టెప్ 2, క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూడండి, చాలా బ్యాడ్ క్వాలిటీలో ఉంది కదా. ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో అనేది నచ్చదు. అది మీరు ఈ వీడియోని చూడండి, మంచి క్వాలిటీతో, హై క్వాలిటీతో ఉంది కాబట్టి చూసే వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో ఈజీగా నచ్చుతుంది. సో మనం గుడ్ క్వాలిటీ ఉన్న వీడియోస్ని మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. కంటెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎక్విప్మెంట్ అనేది ముఖ్యం కాదు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఏంటంటే అప్లోడ్ చేసే ముందు మనం చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నా మనం ముందే చేసుకోవచ్చు. కంటెంట్ బిఫోర్ హ్యాండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉన్నా లేదా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసినా మనకు ముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ స్క్రిప్ట్ని పదే పదే మనం కంపేర్ చేసుకుంటూ దాన్ని అనలైజ్ గనక చేసుకున్నట్లయితే ఆ స్క్రిప్ట్ అనేది మనకి రిఫైన్డ్గా తయారవుతుంది. అందులో ఉన్న ఎర్రర్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. మీ వీడియో జనాలకు ఎలా రీచ్ అవుతుంది? కీవర్డ్స్ ద్వారా, సర్చ్ ద్వారా. కాబట్టి మీరు దాని మీద చాలా బాగా రీసెర్చ్ చేయాలి. థంబ్నెయిల్స్ని కూడా మీరు క్రియేటివిటీ యూజ్ చేసి బాగా డెవలప్ చేస్తే జనాలకి చాలా ఈజీగా మీ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ 4, ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. మన వీడియోస్ కింద చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కమెంట్స్కి మనం రెస్పాండ్ అవ్వడం వల్ల మన వీడియో యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మనకు ముందే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఆడియన్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ర్యాపో కూడా పెరుగుతుంది. మీరు కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు. స్టెప్ 5, పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ నైట్ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, ఓవర్ నైట్ మనకి బిలియన్స్లో వ్యూస్ రావాలి అంటే అది జరగని పని. ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది, రేస్ కాదు. ఇది మెల్లిమెల్లిగా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ లాగా పనిచేస్తుంది. మెల్లిమెల్లిగా మీరు వీడియోస్ పెట్టే కొద్దీ, మీ కంటెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ మీకు వ్యూస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. స్లోగా అండ్ స్టడీగా మీ ఛానల్ గ్రోత్ అవ్వడం మీరే మీ కళ్ళారా గమనిస్తారు. ఆ గ్రోత్ అనేది మీరు చేసే హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది. ఎవ్రీ వీడియోకి మీరు కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్తగా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్రాడ్యువల్గా మీ ఛానల్లో వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. వ్యూస్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు మానిటైజేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యూస్ అనేవి ఆల్గోరిథం బట్టి మనకు వస్తాయి. సో ఎవరైనా మీకు ఫేక్గా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ ఇస్తానని చెప్తే దయచేసి నమ్మకండి, ఎందుకంటే అవి రియల్ కాదు. సో ఇప్పటిదాకా చూసారంటే వీడియో కొంచెమైనా నచ్చుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.